నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరకు చెందిన 2 నెలల చిన్నారి మృతి ఘటనలో బాధితులకు న్యాయం జరగలేదని ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్, బీసీ ఎస్సీ ఎస్టీ ఐకాస చైర్మన్ బలరాజ్ గౌడ్ అన్నారు. న్యాయం కోసం చిన్నారి తల్లిదండ్రులతో కలిసి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ చిన్నారి హత్య ఘటనపై తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, నిర్లక్ష్యం వహించిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా రజక వృత్తిదారుల సంఘాలు హైదరాబాద్లో ఆందోళనకు దిగాయి. ట్యాంక్ బండిపై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. రహదారిపై బైఠాయించడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. డీజీపీ గారికి 5 రోజుల క్రితం అన్ని విషయాలు వారి దృష్టికి తీసుకుపోయినా డీజీపీ గారి నుంచి కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. నిందితుల్ని అరెస్ట్ చేయలేదు, మర్డర్ కేసు నమోదు చేయలేదు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఏ వంకలు చూపిస్తున్నారు. మరొక మహిళ ఎస్సీ అని చెప్పినా కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఆచరణాత్మకంగా ఇంప్లిమెంటేషన్లో లేదు. మహిళ అబ్యూజింగ్ కింద సెక్షన్ పెట్టలేదు. మొత్తంగా కేసును నీరుగార్చి నిందితుల్ని రక్షించే పనిలో పోలీస్ వ్యవస్థ ఉందని బలంగా మాకు కళ్ళకు కట్టినట్టుగా క్లియర్గా కనిపిస్తా ఉంది. హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రవేశం జరగాలి. వారు హ్యూమన్ రైట్స్ కమిషన్ రికమెండేషన్స్తో తొందరగా మా పని కావాలని మిలాడ్ని మేము అందరం కోరాము. పేరుకే తూతూ మంత్రంగా 3 అరెస్ట్ చేసి ఇంకా 5 మందిని అరెస్ట్ చేయలేదు కాబట్టి బడుగు బలహీన వర్గాలు మా ఎస్సీ సోదరిమణులు కాబట్టి మేము వాళ్ళకు సపోర్ట్ గా ఉంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాము. నిరసన జరుగుతున్న రజకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. బేషరతుగా రజకులను వెంటనే అరెస్ట్ చేయాలి, లేకపోతే రేవంత్ రెడ్డి ఇల్లు పుట్టడి కూడా చేస్తాం, ఈ రజకుల సత్తా ఏంటో కూడా చూపిస్తామని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ వేదిక ద్వారా హెచ్చరించడం జరుగుతుంది.